బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమి చైర్పర్సన్ గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమితులైనట్టు తెలుస్తోంది. ఈ రోజు వర్చువల్ గా జరిగిన ఇండియా కూటమి నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు నేతలు. అంతేకాదు కూటమి కన్వీనర్ గా బీహార్ సీఎం నితీష్ కుమార్ను కూడా ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పదవిని కూడా ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. తనకు ఏ పదవి వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇండియా కూటమి చైర్పర్సన్ గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమితులైనట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ప్రజెంట్ మనం చూస్తే ఇండియా కూటమి చైర్పర్సన్ గా అయితే ఖర్గే ఎన్నికైనట్టు తెలుస్తోంది. ఇక కన్వీనర్ గా కూడా ఇక్కడ ఛాన్స్ ఇచ్చినా ఆయన వద్దు అని తిరస్కరించినట్టు కూడా సమాచారం అందుతోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సటాజ్ ఈరోజు యూపీ ఇండియా కూటమికి సంబంధించిన కూటమి సభ్యులందరూ కూడా వర్చువల్గా ఈరోజు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. రానున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే దానిపై ప్రధానంగా ఈరోజు చర్చించినట్టు తెలుస్తోంది. అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోక్సభ సీట్లకు సంబంధించి షీట్ షేరింగ్ ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా అందరి అభిప్రాయాలను కూడా ప్రధానంగా ఈ వర్చువల్ సమావేశంలో అందరి అభిప్రాయాలను షేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో ఇండియా కూటమి బ్లాక్ చైర్పర్సన్గా మల్లికార్జున ఖర్గేను, అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న మల్లికార్జున ఖర్గేను ఇండియా కూటమి బ్లాక్ చైర్పర్సన్గా ఎన్నుకున్నట్లుగా కూడా అధికార వర్గాల నుంచి, ఇండియా కూటమి వర్గాల నుంచి అయితే సమాచారం అందుతోంది. మరోవైపు ఇండియా కూటమి కన్వీనర్గా నితీష్ కుమార్ను ప్రకటించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇక అఖిలేష్ యాదవ్ అలాగే మమతా బెనర్జీని ఇద్దరితో చర్చించిన తర్వాత ఇండియా కూటమి కన్వీనర్ ఎవరు అనే దానిపై కూడా ఒక తుది ప్రకటన అయితే చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఇండియా కూటమి వర్చువల్ సమావేశంలో భారత్ జోడో న్యాయయాత్ర గురించి కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. రేపటి నుంచి రాహుల్ గాంధీ మణిపూర్లోని ఇంఫాల్ నుంచి భారత్ జోడో న్యాయయాత్రను ప్రారంభించబోతున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ భారత్ జోడో న్యాయయాత్ర జరగబోతుంది. ఈ భారత్ జోడో న్యాయయాత్రకు ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరినీ కూడా రావాలంటూ ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వారు కూడా ఈ భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు జరిగిన ఇండియా కూటమి బ్లాక్ వీడియో వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో, అంటే ఇది వర్చువల్గా జరిగిన సమావేశం, అంటే గతంలో 4 సార్లు ఇండియా కూటమి పార్టీల నేతలందరూ 30 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా హాజరై బీజేపీయేతర ప్రభుత్వంగా ఏర్పడాలంటే ఏం చేయాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, షీట్ షేరింగ్కి సంబంధించి కానీ వివిధ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇటు కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర పార్టీలు కొన్ని పొత్తుల్లో కాకుండా ఇండివిజువల్గా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నాయి. అక్కడ పొత్తులు లేకపోయినా మరోవైపు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లలో షీట్ షేరింగ్లో పొత్తులు ఉన్నప్పటికీ కూడా కొన్ని సీట్లు షేరింగ్ చేసే విధంగా కొన్ని ఈక్వేషన్స్ను వారందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానిలో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో పొత్తులు ఉన్నా లేకపోయినా కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పటికి మాత్రం అందరూ కలిసికట్టుగానే దేశవ్యాప్తంగా పనిచేయాలి. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాలంటే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల నేతలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అయితే ఏదైతే సీట్ షేరింగ్ ఉంటుందో అక్కడ సీట్ షేరింగ్ ఉన్న సందర్భంలో కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ పార్టీయేతర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీయేతర అభ్యర్థి లోక్సభ అభ్యర్థి కానీ ఇతర ఇటు అసెంబ్లీకి సంబంధించి కానీ ప్రతి ఒక్కరి గెలుపు కోసం ఇండియా కూటమి నేతలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కూటమి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలంటూ కూడా ఈ 4 సార్లు జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కానీ ఈరోజు జరిగిన వర్చువల్గా జరిగిన సమావేశంలో కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఈ వర్చువల్గా జరిగిన సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కానట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా చూసుకుంటే రానున్న లోక్సభ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా గెలిపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పరచడమే ప్రధాన ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా ప్రధానంగా దీంట్లో పలు కీలక సూచనలు అందరూ పంచుకున్నట్లుగా అందరి అభిప్రాయాలు షేర్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఇండియా కూటమి చైర్పర్సన్గా
మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. కానీ గతంలో కూడా 4వసారి జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించిన నేపథ్యంలో దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు కూడా ఈ చైర్పర్సన్ అభ్యర్థిగా చైర్పర్సన్గా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ సందర్భంలో కూడా ఆయన తిరస్కరించినట్లుగా అయితే తెలుస్తోంది. ఇక కన్వీనర్గా నితీష్ కుమార్ను బీహార్ ముఖ్యమంత్రి పేరు ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. కొన్ని ఊహాగానాలు మాత్రమే, అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నితీష్ కుమార్ నితీష్ కుమార్కి సంబంధించి కన్వీనర్కి సంబంధించి ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ అఖిలేష్ యాదవ్ల అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత కన్వీనర్ ఎవరు అనేది కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ లోక్సభ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా, గెలిపే లక్ష్యంగా లోక్సభలో సీట్ల షేరింగ్కు సంబంధించి కానీ ఎవరు అభ్యర్థి నిలబడాలి, ఏ అభ్యర్థి నిలబడిన గెలుపు కోసం అందరూ పనిచేయాలనేది ప్రధాన ఉద్దేశంతో ఈ వర్చువల్గా సమావేశంలో అందరికి కూడా కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. సర్టాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.